వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతోంది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల గుండెల్లో వైఎస్ఆర్ చిరకాలం నిలిచిపోయారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి అని పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆకలి చావులు ఆపడానికి వైఎస్ఆర్ చేపట్టిన అంత్యోదయ కార్డుల పథకం ఎంతగానో ఉపయోగపడిందని, ఆయన పేదల ఆకలి తీర్చిన మహానేత అంటూ స్మరించుకున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో నిరంతరం పనిచేసిన నేత వైఎస్ఆర్ అని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగెల రాజు, లింగాల భూపతి, ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరేపల్లి బాలు, చుక్క శేఖర్, బైరగోని రాము, పొన్నాల లక్ష్మణ్, మందాటి తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, ఇటికల మహేందర్, బాలుసాని శ్రీనివాస్ రెడ్డి, పరశురాం రెడ్డి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డది అనేది స్మరించుకుంటూ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీ, అలాగే విద్యార్థులకు నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలనే ఏకైక లక్ష్యం కొద్దీ, ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు 108, 104 లాంటి పథకాల ద్వారా ఎంతోమంది అభాగ్యులకు రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు వైద్య సేవలు అందించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అంతేకాకుండా రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడుస్తున్న విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సిరిసిల్లలో రాజశేఖర రెడ్డి గారు మనం వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూనే సిరిసిల్ల ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆకలి చావులను ఆయన తెలుసుకొని 35 కిలోల అంత్యోదయ కార్డును కూడా ఈ ప్రాంతంపై ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు, అలాగే పేద బలుగు బలహీన వర్గాలకు అందించి ఎంతోమంది కడుపులో అన్నమైన మాటలు చేస్తూ ఉన్నాం. వారి సేవలను మేము కూడా మాలాంటి యువకులం మేమంతా కూడా వారి సేవలను ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమున్న అధికారాల్లో ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారికి వీడ్కోలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.